ఇడియోడు అటు చూసుకుంటే మొక్కు ఫోటో కాదు వీడియోను. నువ్వు నిల్చోమన్నమాట. అన్నపూర్ణ మాతనా? ఇవి తవ్వకాలలో బయటపడ్డాయిరా శ్రీచక్ర లింగాలని, గుడి గోపురాలు అలాంటి డిజైన్లు తవ్వకాలలో వెళ్ళినాయి ఇవన్నీ. మీరు మొక్కుడు ఈరోజు శ్రీచక్ర లింగం గ్రామంలోని శ్రీచక్ర లింగ మందిరాన్ని దర్శించిన సంతోష్ గౌడ్. ओम राजाधिराजाय प्रसय सायने नमो वयं वै श्रवणाय कुर्महे समेन कामान् कामकामय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः
ఓం పంతులు జరుగు. ఆత్మ తత్సత్యం తతరోమహందత్ర భూతేషు భయామి సమతం యజ్ఞస్య మతకరం హృదయస్య విశ్వతం బ్రహ్మతం తాం ప్రాదాప్యత పోజ్యోతిర్సంతం బ్రహ్మ భూరస్రాపహం. ఇక్కడికి చింత అక్కడికి వెళ్ళి తీస్తా మాది టెంపరేని గ్రామము నర్సాపూర్ మండలం నిర్మల్ జిల్లా. మాది ఎస్ఆర్ఎస్ విలేజ్. మా పాత విలేజ్గా ఉపాధి పని నడువగా ఆలయమని నిలబడి ఉంది. దానికోసం మేము గ్రామస్తులందరము ఇక్కడ ఏకమై కూర్చుండి నిర్ణయం తీసుకుని ఇక్కడనే గుడి కట్టుకుంటామని. మా వాళ్ళు అమెరికాలో నుండి వాళ్ళ ఫోన్ ద్వారా తెలిస్తే వాళ్ళు వచ్చి ఒక దాదాపు 15-16 లక్షలు పెట్టి గుడి కట్టించిండ్రు. మేము విలేజ్ అందరము కడపకు 2000 చొప్పున జమ చేసుకొని ఈ ముందర ఇదంతా కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎంప్లాయీ వాళ్ళు కూడా మంచిగా సంఘం చేసుకుని వాళ్ళకు డబ్బులు ఇప్పడం జరిగింది. అప్పటి నుంచి శ్రావణ మాసంలో ఎప్పుడు కూడా అన్నదానం చేస్తాము, శివరాత్రి కూడా అన్నదానం చేస్తాము. అందరూ కూడా భక్తులు బాగానే దాతలు ముందరికి వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అప్పటి నుంచి మొత్తం చెప్పాలి. మొదలు మేము ఏమనుకున్నామంటే గుడి అక్కడ ఇక్కడ అని అనుకుంటుంటే మా విలేజ్లందరము కలుపుకొని ఇక్కడనే కట్టుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకుని జరిగింది. ఇక్కడ మా పాత విలేజ్లో 38 ఎకరాలు ఉంటుంది ప్లేస్ మొత్తం విలేజ్ ఇది. ఇక్కడనే నిర్ణయించుకున్నాము. మంచిగా దాతలు కూడా అందరు ముందరికి వచ్చిండ్రు. మా విలేజ్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా 4 లక్షల చిల్లర ఇచ్చిండ్రు. మళ్ళీ ఇల్లుకు 2000 చొప్పున జమ చేసి ముందర గుడి కట్టుకున్నాము. బ్రహ్మాండంగా 4-5 బోర్లు కూడా వేయించిండ్రు. దాతలు చాలా ముందరికి వచ్చి బోర్లు మోటార్లు అన్ని పెట్టడం జరిగింది. పెద్ద ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ప్రతి శనివారము అన్నదానం జరుగుతుంది. శివరాత్రి నాడు కూడా మంచి అన్నదానం దాతల ముందరికి వస్తారు. శివరాత్రి నాడు కూడా అన్నదానం జరుగుతుంది. దాతలు కూడా మంచిగా ముందరికి వస్తున్నారు. గవర్నమెంట్ పరంగా 25 లక్షలు 30 లక్షలతో కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ గజస్తంభం కూడా దాతల ముందరికి వచ్చి ఇచ్చడం జరిగింది. వినాయకుడి విగ్రహం కానీ అన్నపూర్ణమాత విగ్రహం కానీ దాతల ముందరికి వచ్చి ఇచ్చడం జరిగింది. ఇంకా దాతలు చాలా ముందరికి వస్తున్నారు. కంటిన్యూ చేస్తున్నాము. మంచి బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదానం జరుగుతున్నది. శివరాత్రి నాడు కూడా మంచిగా బ్రహ్మాండంగా మహాశివరాత్రి పూజలు కూడా జరుగుతున్నాయి. అన్నపూర్ణ విఘ్నేశ్వర మందిరము, అన్నపూర్ణ మందిరము మా ఎమ్మెల్యే గారైన మహేశ్వర్ రెడ్డి గారు కట్టించారు. అతను కూడా పెద్ద మొత్తంలో మా ఆలయాన్ని మా ఎమ్మెల్యే అనగా మహేశ్వర్ రెడ్డి గారు మాకు శ్రీచక్ర శివలింగం దగ్గర అన్నపూర్ణ మాతాదేవి గణపతి దేవుడు విగ్రహస్థాపన వాళ్ళు గుడి కట్టించి చేయించినారు. వారికి కూడా మా యొక్క తరపున శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టిపోకుండా చూసుకోవాలని కూడా జరిగింది. మాట్లాడు